సార్ ఒక 2 monthsలో ఎలాగైనా సెట్ చేస్తాను సార్ నిన్ను. 2 months లేదు 3 months లేదు, త్వరగా ఇచ్చావా సరే, లేకపోతే నిన్ను నీ ఫ్యామిలీని రోడ్డుకి ఇడుస్తా. సార్ మాటలు జాగ్రత్త. పిల్లం సంపాదన మీద బతికే నీకేంట్రా మర్యాద? 1 monthలో సెటిల్ చేయి, లేకపోతే మహేష్, నీకు కొంచెం కూడా సెన్స్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఎవరు నేను అనేది ఏంటి? సంపాదిస్తున్నాను పొగరా? మాటలు తిన్నగరాని పళ్ళు రాలగొడతా చెప్తున్నా. సంపాదిస్తే తెలుస్తుంది, అయినా వయసు వస్తే సరిపోదు, కామన్ సెన్స్ ఉండాలి. అంత కామన్ సెన్స్ ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానే? అయినా నేను చేసుకున్న రోజు నుంచే నా జీవితం అంతా నాశనమైంది. నా లైఫ్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం. ఓ మిస్టేకా? మరి నిన్ను నమ్మి నేనొచ్చాను, నేనెవరికి చెప్పుకోవాలి నా బాధ? ఓహ్ అవునా? అయినా ఏ రోజైనా నన్ను అర్థం చేసుకున్నావా? ప్రతి చిన్న విషయానికి డ్రామా. నాతో ఒక్క రోజైనా పిల్లల్లో బిహేవ్ చేసావా నువ్వు? ముందు నువ్వు బాధ్యత ఉన్న భర్తలాగా బిహేవ్ చేయి. నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఒక్క రోజు కూడా హ్యాపీగా లేను. మరెందుకు చేసుకున్నావు పెళ్లి? రోజు నన్ను చంపడానికా, లేదా నీ ఫ్రస్ట్రేషన్కి నన్ను డస్ట్బిన్లో యూజ్ చేయడానికా? అయ్యయ్యో, డస్ట్బిన్తో నిన్ను కంపేర్ చేసుకోకు, అదైనా దేనికో దానికి యూజ్ అవుతుంది. ఇంతకు మించి నువ్వు ఇంకేం చేయలేవులే. మహేష్ ప్లీజ్, నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ అని. దీనికంటే బయటనే 2000 పడేస్తే వస్తారు. వీధి కుక్కలకి ఎక్కడైతే ఏంట్లే. మరి ఏం చేస్తా? మగాడిని పెళ్లి చేసుకున్నావు కదా. హో, మొగతనం బెడ్లో మాత్రమే కాదు, అన్నిట్లో గుర్తుండాలి. అలా అయితే అడుక్కునేవాడు కూడా మొగాడే. వైషో వైషో, మా జీవితం సుఖం లేదేం లేదు. ఓకే, నేను వచ్చేస్తాను. ఎవరి ఫోన్లో? నా కొలీగ్. ఏంటంట? ఇట్స్ మై పర్సనల్. ఏంటి పర్సనల్? ఎవడెవడో పిక్ చేసుకుంటాడు, ఎవడెవడో డ్రాప్ చేస్తున్నాడు, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావు. ఆఫీస్కి వెళ్తున్నావు, ఇంకెక్కడికి వెళ్తున్నావు? హే డోంట్ సే దాట్. నీ పన్ను చూసుకో. అది నా పని అయిపోయిందని ఇంకోటితోనా? ఛీ, చండాలంగా మాట్లాడుకో. నిజమే కదా, నాతో ఫ్యూచర్ ఉందని నన్ను ప్రేమించావు. ఇప్పుడు నాతో ఫ్యూచర్ కనిపించకపోయేసరికి ఇంకోటి వెతుక్కున్నావు. తెలిసి తెలియకుండా మాట్లాడుకు మహేష్, వాడు నా కొలీగ్. ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నావు? ఎవరికి తెలుసు? ఆఫీస్ కొలీగో లేదా పర్సనల్ కొలీగో? అవును, నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చింది చేస్తా. అడగడానికి నువ్వెవడివి? నేను ముగ్గుండే. జస్ట్ మొగుడివి అంతే. వైషో 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 ఆగు. వైషు వైషు డోర్ తీ. వైషు ఎందుకు ఇలా మారిపోయా మహేష్? నేనంటే రెస్పెక్ట్ లేదు, ప్రేమ లేదు, నా ఆలోచనలకి విలువ లేదు. కానీ ఇప్పటికీ నీ మీద నాకు కోపం రావట్లేదు, చాలేస్తుంది. వైషు ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరు నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు వైషు, నువ్వు కూడా నన్ను పిచ్చోళ్ళనే చూస్తున్నావు. నువ్వు కూడా నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు వైషు? మహేష్,
ఏంటది? ఆఫర్ లెటర్. ఎవరికి? నీకే. ఇప్పుడు ఎందుకు? ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటావు? నా ఒక్కదాని శాలరీతో కష్టంగా ఉంది. అందుకే ధీరజ్ని అడిగి మా ఆఫీస్లోనే పెట్టించాను. ఇప్పుడేంటి మీరు ఫోన్లో మాట్లాడే సొల్లంతా నేను డైరెక్ట్గా చూడాలా? ఇంకా నువ్వు మారు. నీ బుద్ధి కుక్కతోక రెండూ ఒకటే. ఈ జాబ్ కోసం ఎంతమంది బయట కష్టపడుతున్నారో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడే స్థితికి ఇంకా రాలేదు. హో, ఆడదాని సొమ్ము తినడానికి రాని పౌరుషం జాబ్ చేయడానికి వస్తుందా? ఏం లేని ఆకే ఎగిరెగిరి పడుతుందంట. అయినా నీలాంటోని నమ్మొచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛీ! ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు, గ్యాస్ వాడు వస్తున్నాడు. నాకు కుదరదు, మీటింగ్ ఉంది. నాకు ఆఫీస్ ఉంది. లీవ్ పెట్టుకో. ఎల్లోపి పడుతుంది, కష్టం. నీకు వచ్చే తొక్కల శాలరీకి 2 రోజులు లీవ్ పెట్టుకుంటే ఏం కాదులే. సంపాదన లేనివాడివి, నీకేం తెలుస్తుంది డబ్బు విలువ? ఎప్పుడు చూడు డబ్బు 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 అంతేనా? అవును, డబ్బే ముఖ్యం. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ప్రతి కంఫర్ట్కి డబ్బే ముఖ్యం. రేపు నువ్వు చచ్చినా కూడా ఆ డబ్బు ఉంటేనే నిన్ను మొయ్యడానికి 4 వస్తారు. అయినా సంపాదన లేనివాడే నీలా సూక్తులు చెప్తూ బతికేస్తాడు. అవునే, నేను ఇంతే. నా పొజిషన్ ఇంతే. నువ్వు వెళ్ళి సంపాదించుకోపో. వెళ్ళి జాబే చేస్తావో లేదా కావాల్సిన వాళ్ళ దగ్గర ఓవర్ టైం చేస్తావో. ఇట్స్ ఓవర్. ఇంకా నేను నీతో ఉండలేను. గుడ్ బై. చెప్పరా. నీకు ఒక గుడ్ న్యూస్ రా, నీ మోడల్ సెలెక్ట్ అయింది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? జోకులు వేగు. నీ మెయిల్ చెక్ చేసుకో. హా? వైషు, 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 నా మోడల్ సెలెక్ట్. కొంచెం కూడా సెన్స్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఎవరు నేను అనేది? ఏంటి సంపాదిస్తున్నాను పొగరా? మాటలు తిన్నగరాని పళ్ళు రాలగొడతా చెప్తున్నా. చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఛీ, దీనికంటే బయటనే 2000 పడేస్తే వస్తారు. తెలిసి తెలవకుండా మాట్లాడకు మహేష్. వాడు నా కొలీగ్. ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నావు? ఎవరికి తెలుసు? ఆఫీస్ కొలీగో లేదా పర్సనల్ కొలీగో. చెప్తూ బతికేస్తాడు. అవునే, నేను ఇంతే. నా పొజిషన్ ఇంతే. నువ్వు వెళ్ళి సంపాదించుకోపో. వెళ్ళి జాబే చేస్తావో లేదా కావాల్సిన వాళ్ళ దగ్గర ఓవర్ టైం చేస్తావో.
ఎప్పటికైనా మనం అలాంటి ఇల్లు కొనాలి. అవును, నేను కూడా జాబ్ చేయడం అవసరం. అదేంటి అలా అంటావు? నువ్వు ఇంత కష్టపడి చదువుకున్నావు, ఆ చదువు వృధా అవ్వకూడదు. నువ్వు కూడా జాబ్ చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఇప్పుడెప్పుడు మనం ఒకేలా ఉండం కదా. నాకు టఫ్ టైం వస్తుంది, టఫ్ టైంలో నాకు హెల్ప్ చేస్తావు కదా. మ్. మహేష్, మహేష్ లెగ్గు. టైం ఎంత అయిందో తెలుసా? లెగ్గు, లేట్ అవుతుంది. లే, వైషు, బ్రేక్ఫాస్ట్ చేసాను. వైషు, వైషు, ఐమ్ సారీ వైషు. ఐమ్ రియలీ సారీ వైషు. సారీ వైషు, ఐమ్ రియలీ సారీ వైషు. నేనే నీకు సారీ చెప్పాలి. నిన్ను అర్థం చేసుకుని ఉండాల్సింది. జాబ్ లేని టైంలో నీకు సపోర్ట్ చేసి ఉండాల్సింది. ఐఎమ్ రియలీ సారీ. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నీ వాల్యూ నాకు తెలుస్తుంది వైషు. నేను ఏదేదో అన్నాను, నేను అనవసరంగా ఏదేదో మాట్లాడి మనసు బాధ పెట్టాను వైషు. నన్ను ఎప్పుడు వదిలేకు వైషు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు అర్థమైపోయింది.